Daily. Taste the Daily. కేంద్ర ఎన్నికల సంఘంపై విపక్ష నేత మరోసారి సంచలన ఆరోపణలు చేశారు. కర్ణాటకతో పాటుగా ఇతర రాష్ట్రాల్లో కాంగ్రెస్ మద్దతుదారుల ఓట్స్ ని తొలగించేందుకు ప్రత్యేక సాఫ్ట్వేర్ తయారు చేశారని తీవ్ర ఆరోపణలు చేశారు. సెంట్రలైజ్డ్ వ్యవస్థ ఏర్పాటు చేసి రాష్ట్ర అసెంబ్లీలో ఎన్నికల్లో ఓట్ చోరీ చేస్తున్నారని రాహుల్ ఆరోపించారు. ఓట్ చోరీ చేస్తున్న వారిని సీఈసీ జ్ఞానేష్ కుమార్ కాపాడుతున్నారని ఆరోపణలు చేశారు. ఓట్ల చోరీ కేంద్రీకృతంగా జరుగుతుందని రాహుల్ గాంధీ ఆరోపించారు. అంతేకాదు మహారాష్ట్ర రాజురాలో 6,851 ఫేక్ ఓట్స్ కలిపారని, కర్ణాటక అలందులో గోదాబాయి పేరుతో 18 ఓట్లు తొలగించారన్నారు రాహుల్ గాంధీ. ఫేక్ లాగిన్ ఐడీస్తో కాంగ్రెస్ సానుభూతి పరుల ఓట్లు తొలగించారని ఆరోపించారు. కర్ణాటకలో ఓట్ల తొలగింపు కోసం వివిధ రాష్ట్రాల ఫోన్ నెంబర్స్ వాడారన్నారు. కర్ణాటక సిఐడి 18 సార్లు అడిగినా ఈసీ ఓట్ చోరీ డీటెయిల్స్ ఇవ్వలేదన్నారు. వారంలోగా కర్ణాటక సిఐడి అడిగిన డీటెయిల్స్ అన్ని కూడా ఈసీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. So a software is picking up the first name in the booth and using it to delete votes. So someone ran an automated program that ensured the first voter of the booth was the applicant. That same person got cell phones from outside the state, used them to file the application. And we are pretty certain that this was done in a centralized manner and it was done at scale. This was not done in a, at a worker level. This was done at a call center level. Targeted deletions in strong Congress booths. The top 10 booths with maximum deletions are Congress strong booths. Congress won 8 out of the 10 booths in 2018. This was not a coincidence. This is a planned operation. రాహుల్ గాంధీ ఆరోపణలని ఈసీ తీవ్రంగా ఖండించింది. రాహుల్ ఆరోపణలు అవాస్తవమని, అర్ధరహితమని ఈసీ ట్వీట్ చేసింది. ఆన్లైన్లో ఓట్ల తొలగింపు అసాధ్యమని తేల్చి చెప్పింది ఈసీ. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కర్ణాటకలోని అలంద్లో ఆన్లైన్లో ఓట్ల తొలగింపునకు ప్రయత్నాలు జరిగాయని, దీనిపై ఈసీ అధికారులే పోలీసులకి కంప్లైంట్ చేశారని వెల్లడించింది. అలంద్ సీట్లో 2018లో బీజేపీ, 2023లో కాంగ్రెస్ పార్టీలు గెలిచాయని ఈసీ స్పష్టం చేసింది. రాహుల్ గాంధీ ఆరోపణలు బీజేపీ కూడా తీవ్రంగా ఖండించింది. ఆయన చేసినటువంటి ఆరోపణల్ని హైడ్రోజన్ బాంబ్తో ధమాకా పేలుస్తానన్నటువంటి రాహుల్ గాంధీ డ్రామా ఆడి వెళ్లిపోయారని విమర్శించారు బీజేపీ నేత అనురాగ్ ఠాకూర్. భారత ప్రజాస్వామ్య వ్యవస్థని రాహుల్ బలహీనపరిచే కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. అందుకే ఈసీ లాంటి రాజ్యాంగబద్ధ సంస్థపై తరచుగా ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఎన్నికల్లో అక్రమాలు జరిగాయని ఆధారాలుంటే రాహుల్ కోర్టుకి ఇవ్వాలన్నారు అనురాగ్ ఠాకూర్. एक बात आज जो राहुल जी ने बातों में मान ली और अपने जवाब में कहा, वो कहते कहते हाइड्रोजन बम एक तरह से फोड़ गए अपने ऊपर ही. वो कहते मैं लोकतंत्र बचाने नहीं आया. राहुल जी कहते हैं लोकतंत्र को बर्बाद करने की तैयारी है क्या? गलत निराधार आरोप बार बार संवैधानिक संस्थाओं पर लगाना, गलत निराधार आरोप बार बार इलेक्शन कमीशन ऑफ इंडिया पर लगाना, कभी ईवीएम पर प्रश्न चिन्ह खड़े करने, कभी वीवीपैट पर करना, कभी चुनावों के नतीजों पर करना और कभी टूल किट के सहारे भारत के लोकतंत्र पर, संवैधानिक संस्थाओं पर प्रश्न चिन्ह खड़ा करना, क्या यह आदत सी बन गई है? क्या चाहती है कांग्रेस?